బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. మొన్న వైజాగ్ యూట్యూబర్ నాని, నిన్న మరో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఇప్పుడు మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ గుండెల్లో భయం మొదలైంది. తమపై కూడా కేసులు నమోదు చేస్తారన్న ఆందోళనలో ఇన్ఫ్లుయెన్సర్స్ బిక్కుబిక్కుమంటున్నారు. తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా పెద్ద తప్పు చేశామంటూ ఇప్పుడు పోలీసులకు క్షమాపణలు వేడుకుంటున్నారు. టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత సైతం అదే విధమైన ఆందోళనలో పడింది. తాను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని, తప్పైపోయిందని క్షమించండి అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇకపై అలా చేయనని తెలిపింది. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్లను ఫాలో అవొద్దంటూ అందులో పేర్కొంది. సుప్రీత వీడియో ప్రకారం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు. వాళ్లలో నేను ఒకదాన్ని. అయితే ఇప్పుడు వాటిని ఆపేశాను. దానికి మీ అందరికీ సారీ. మీరెవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వద్దు. అలా చేసి ఈజీ మనీకి అలవాటు పడొద్దు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఏవైనా యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. అంతేకాకుండా ప్రమోట్ చేస్తున్న వారిని ఫాలో కూడా అవ్వద్దు అంటూ చెప్పుకొచ్చింది. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ పై సుమోటోగా కేసు నమోదు చేశాం అని డీఎస్పీ రవి అన్నారు. అతడు సోషల్ మీడియా ఖాతాలైన ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని అన్నారు. అందువల్లనే అతడిపై నూతన్కల్ పిఎస్ లో ఈ నెల 5న కేసు నమోదు చేశామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం వెతుకుతున్నామని అన్నారు. అలాగే సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నాడో తమకు ఏమీ తెలియదని అతడి పేరెంట్స్ తెలిపారు. దాదాపు 20 రోజుల నుంచి సన్నీ యాదవ్ ఫోన్ కూడా చేయలేదని వారు పేర్కొన్నారు. అయితే అతడు వేరే దేశంలో ఉన్నాడని తెలుసు కానీ ఏ దేశంలో ఉన్నాడో తమకు తెలియదని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే సన్నీ యాదవ్ త్వరలో అరెస్ట్ కాబోతున్నాడని అర్థమవుతోంది.